నమస్కారం. నెమలి పించాలను ఇంట్లో ఉంచుకోవచ్చా? నెమలి పించాలని ఇంట్లో ఉంచుకోవడం వలన ఎటువంటి ఫలితాలుంటాయి? చదువు విషయంలో పిల్లలకి నెమలి పించాలకి ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ మలయాళ తంత్రి పడిపూజా విశిష్టైన బ్రహ్మశ్రీ వై రాజన్ నంబూద్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, నెమలి పించాలంటే చిన్నపిల్లలందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. అందులో పుస్తకాలలో పెట్టుకొని సరదాగా ఉంటారు. అదేవిధంగా నెమలి అనేది సుబ్రహ్మణ్య స్వామికి వాహనంగా కూడా దైవంగా చూస్తుంటారు. మరి ఈ నెమలి పించాలను ఇంట్లో ఉంచుకోవచ్చా? కొంతమంది అలంకారంగా పెడుతూ ఉంటారు. అలా ఏమైనా పెట్టడం అనేది మంచిదంటారా? నెమలి పించం ఇంట్లో ఉంటే ఎటువంటి మంచైనా చెడైనా విషయాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారు గురువుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. నెమలి పించ అనేటప్పటికీ దానికంటూ నేషనల్ యానిమల్ అని మనకి ఒక గుర్తింపు ఉంది. దాన్ని ధారాళంగా కృష్ణ పరమాత్ముడు నెత్తిలోనూ పెట్టుకొని ఆరాధిస్తాడు నెమలి పించని. పోతే దీంట్లో సరస్వతి పించ, లక్ష్మీ పించ అని రెండు ఉన్నాయి. ఏంటమ్మా? సరస్వతి నెమలి పించ, లక్ష్మీ నెమలి పించ. ఈ సరస్వతి నెమలి పించ ఏంటి అంటే, చిన్నపిల్లలకి ఎవరికైతే చదువు అవ్వదు, వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మైండ్కి ఎక్కట్లేదు, బాగా మొండితనము, బాగా పెంకితనంగా, ఎంత మనం ట్యూషన్స్ పెట్టినా, ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి సరస్వతి అనేది ఒక అనుగ్రహం అనేది వాళ్ళకి దక్కదు. అలాంటి వాళ్ళకి నెమలి పించని దిండు కింద పెట్టి పడుకు పెడతారు. ఇది శాస్త్రంలో ఉంది. అంటే మలయాళ తంత్ర శాస్త్రంలో అంటే సాధారణంగా అందరూ కూడాను ఇది మా ఉభయ రాష్ట్రాల్లో కాకుండా అనేక ప్రపంచంలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారు. పోతే అది మర్చిపోయి ఉంటారు. కానీ ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఒక శాస్త్రం. సో ఈ దిండి కింద పెట్టడం వల్ల పిల్లలకి పడుకున్న తర్వాత ఉదయం లేవగానే ఎప్పుడైతే నైట్ చదివిందంతా కూడా అట్లాగే మైండ్లో ఉంటుందట. దాంట్లో ఉన్నవంటి పవర్స్, పాజిటివ్ ఎనర్జీస్ పిల్లలకి బాగా మేధస్సుకు బాగా పెరుగుతుంటుంది. మరియు అదే విధానంగా లక్ష్మీ పించ వచ్చేసి రెండు కళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ సరస్వతి పించకు ఒకటే కన్ను ఉంటుంది, వెనక వైపు ప్లేన్ ఉంటుంది. లక్ష్మీ పించకు వచ్చేసి రెండు వైపులా కూడా మనకు కళ్ళు ఉంటాయి. ఓకే. సో ఆ రెండు కళ్ళది వచ్చేసి చాలా అమూల్యమైన వంటి నెమలి పించ. సాధారణంగా మార్కెట్లో అది అవైలబుల్. ఎవరికో కోటికి ఒక్కరికి ఏ పళనియో తిత్తనియో ఎక్కడో అక్కడ పోయినప్పుడు వాళ్ళకి ఏదో సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల వాళ్ళకి దొరకాలే తప్ప అదంతా స్వయంగా దొరికేది కాదు. ఆ ఒక రెండు కళ్ళ నెమలి పించ ఇంట్లో ఉందంటే ఇంకా ఆయన అపర కోటీశ్వరుడే. సాధారణంగా అది దొరికే అవకాశాలు తక్కువ కదా, చాలా తక్కువ. ఒకవేళ దొరికినా కూడా కొన్ని లక్షల్లో ఉంటుందని వినికిడి, మార్కెట్లో కొన్ని లక్షల్లో ఉంటుందని వినికిడి. సో ఆ రెండు కళ్ళ నెమలి పించ ఇంట్లో ఇంకా పెట్టుకుంటే చాలా అద్భుతమైన వంటి వైబ్రేషన్స్, మంచి వైబ్రేషన్స్. సరస్వతి, లక్ష్మి, దుర్గా ఈ మూడు శక్తులు కూడాను మన ఇంట్లో నడమారుతాయి అన్న ఒక నిదర్శనము ఆ ఒక రెండు కళ్ళ నెమలి పించలో ఉంటుంది. అంటే గురువుగారు ఇంట్లో పెట్టుకోవడానికి పూజ గదిలో పెట్టుకోవాలా, లేకపోతే ఎట్లా? పూజ గదిలో పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే జ్యువెలరీస్ దాంట్లో పెట్టుకుంటారు, బీరువాలో పెట్టుకుంటారు. ఏ విధంగా అయితే మనం బ్లాక్ పసుపుని మనము పెట్టి ఆరాధిస్తుంటామో, ఈ ప్రకృతికి సంబంధించినవంటి చాలా ఆ రోజుల్లో వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు లేనప్పుడు, ఎటువంటి సంపాదన లేనప్పుడు ఇవన్నీ కూడాను వశీకరణ కిందికి వచ్చేవంటి తంత్రశాస్త్రంలో వచ్చేవంటి శాసనాలు ఇవి. ఈ తంత్రశాసన ద్వారా ఏర్పడినటువంటి రెండు కళ్ళ నెమలి పించలు చాలా వరకు వేరే రకమైనటువంటి కొన్ని క్రియలు చేస్తారు. అది మనకు తెలీదు. వేరే ప్రక్రియలు కూడా చేస్తారు. ఎన్నో రకాలమైన ప్రక్రియలు కూడా ఉంటాయి. కానీ సాధారణంగా మాత్రం అవి వస్తాయో లేవో మనకు తెలియదు. కానీ లక్ష్మీదేవి మన ఇంట్లో తాండమాడడం పరమసత్యం. రెండు కళ్ళ నెమలి పించం ఉండాలి. 100% కంపల్సరీగా. ఇంకా వాళ్ళు వెనక తిరిగి చూసే అవసరమే లేదు. అదే విధానంగా ఈ ఒక్క కన్ను ఉన్నవంటి నెమలి పింఛను ఈ పిల్లల వాళ్ళ దగ్గర పెడితే కూడా అదే విధానం అంటే జ్ఞానం కూడా వాళ్ళకి పెరుగుతుంటుంది.
ఇక్కడ రెండు మనకు కనపడుతుంటాయి, ఇటు సరస్వతి ఇటు లక్ష్మి. సో ధారాళంగా మంచిగా ఘనంగా బ్రహ్మాండంగా ముందు సాగిపోతూ ఉంటారు. అంటే గురువుగారు మీరు చెప్పినట్లుగా సరస్వతి పింఛము, తర్వాత లక్ష్మీ పింఛము అని చెప్పారు. అంటే 2 అంటే ఎక్కువగా దొరికేదొచ్చి సరస్వతి పింఛం మీరు చెప్పినట్లుగా దొరికే అవకాశం ఉంది. మరి లక్ష్మీ పింఛం అనేది కూడా ఆ నెమలి నుంచే వచ్చే అవకాశం ఉంటుందా గురువుగారు? ఇది వచ్చేసి నెమలి అని అనుకోకుండా వయస్సు మీద పడిన వంటి నెమలికి ఎక్కువగా ఉంటుందని శాస్త్రం. ఏ విధంగా అయితే 100 ఏళ్ళు దాటిన వంటి పాముకు నాగమణి రావటం ఎంత వంటి శ్రేష్టకరమో, అదే మాదిరిగా ఈ యొక్క నెమలి పింఛ కూడా కొద్దిగా వయసు మీద పడి భక్తి జ్ఞానంలోనే పరికులంగా ఉంటుందట. ఎక్కువ మట్టుకు ఇది ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య యొక్క ఆలయ ప్రాంగణంలోనే నడమాడుతుంది. ఇటువంటి దేవపక్షి అంటారు దీన్ని. ఇది ఆ రోజుల్లో రాజులకి అంతా కూడా ఉండేది. వాళ్ళంతా అది పెట్టుకొని రాసుకునేవాళ్ళు. 2 కండ్ల నెమలి పెంచి పెట్టి రాసి వాళ్ళ పత్రికలకి దానికి దీనికి పెట్టేవాళ్ళు. అందరికి కూడా ఇచ్చేవాళ్ళు. అది చాలా అద్భుతమైనటువంటి ఒక వశీకరణమైనటువంటి ఒక సాధన అనేది రావటం అనేది జరుగుతుంది. అంటే ఇది ఎందుకు నేను ప్రేక్షకులకు చెప్పడం అంటే, ఇది తీసుకొని మీరు పెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. ఇది దొరికితే ఇంక మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఇది ఇలాగా అంటే లక్ష్మీదేవి పింఛము, సరస్వతి పింఛం 2 పింఛాలు ఉంటాయని మీకు నేను సాక్ష్యాధారాలు నిర్ధారించి చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా 2 రకాలుగా ఉంటాయి అని చెప్పి మీరు వివరిస్తున్నాము. గురుగారు మరి లక్ష్మీ పింఛం మీరు చెప్పినట్లుగా గనక దొరికితే ఏ విధంగానైనా పూజలు లాంటివి అట్లా ఏమైనా చేసి పెట్టుకోవాలంటారా? లేదంటే నేరుగా కూడా ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుందంటారా? అది వచ్చేసి మనం పూజ చేసుకోవాలి. పూజ అంటే దానికి వేరే ఒక ప్రక్రియలు ఉంటాయి. ఆ ప్రక్రియల ద్వారా దానికి పూజ చేసేసుకొని మనం పూజ చేసి ప్రతిష్ఠ చేసుకోవాలి. కానీ నెమలి పింఛను తీసుకొచ్చి మన గోడకో ఇట్లా ఫోటో వెనకాలనో మరి ఇంకెక్కడనో దాన్ని ఏలాడేయకూడదు. పట్టు బట్టల్లో ఫోల్డ్ చేసి పెట్టాలి. పట్టు ఒక క్లాత్ తీసుకొని దాంట్లో పెట్టి దానిపైన ఏదైనా సుగంధ ద్రవ్యాలు చల్లి ఇలా ఫోల్డ్ చేసి మనము భగవంతుని దగ్గర పెట్టాలి. దానికి ఒక మంచి గౌరవం ఇవ్వాలి. ఏ విధంగా అయితే మన పెద్దవాళ్ళకి మనం సన్మానం చేస్తూ ఉంటాము, ఆ రకంగా దానికి ఇవ్వాలి. అంటే లక్ష్మీ పింఛమైనా సరే, ఏ సరస్వతి పింఛమైనా సరే, దీనికి ఇలా అంటే మనం మార్నింగ్ లేవగానే అది తీసి మన పరిశుద్ధమైన ప్లేస్లో పెడితే చాలు. చాలా పిల్లలు కూడా మంచి తెలివి పరులు అవుతారు. మంచిగా మాట కూడా వింటారు. ఈ యొక్క మొండితనం అనేది మనకు కనపడదు. ఆ ఆరోగ్యం అనేది కూడా వారికి బాగా ఇదవుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు చిన్న పిల్లలకి ముక్ష రోగం అంటారు కదా, ఫిట్స్ లాగా వస్తుంది. అలాంటి చిన్నారి బంగారు కొండలకు కూడా ఈ యొక్క నెమలి పింఛ పెట్టడం వల్ల తొలగిపోతుందనుకో శాస్త్రం ఉంది. అంటే దిండి కింద పెట్టాలి. పెట్టడం వల్ల ఆ ఒక మెదడుకు ఆ ఒక ఎఫెక్ట్ పడి మొత్తము ఆ ఒక వ్యాధి లేకుండా కూడా పోతుందని కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పిన వంటి ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉంది. ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉందా గురుగారు? గురుగారు మరి అది తల కింద పెట్టుకుంటే చదువు, ఆరోగ్యం 2 చెప్తున్నారు. సరస్వతి నెమలి పింఛం. అది ఎన్ని రోజులు పెట్టుకోవాలి? ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలి? అట్లా ఏమైనా ఉందా గురు? అంటే అది మొత్తము కొద్దిగా చేతికి రానప్పుడు తీసి కొత్తది కొనుక్కోవాలమ్మా. అది ఉన్నంత కాలం పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు పిల్లలకి బాగా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దాంతో అవసరం ఉండదు. ఆరోగ్యం కుదురుపడిన తర్వాత అవసరం ఉండదు. ఎప్పుడైనా కూడా అవన్నీ కుదురుపడేటప్పుడు వరకు మనం పెట్టుకుంటే చాలా మంచిది. అంటే గురువుగారు ఇప్పుడు సరస్వతి నెమలి పింఛానికి కూడా పూజ చేయాలంటారా? సాధారణంగా కాదు, ధారాళంగా చేయాలి. అంటే నార్మల్గా ప్రతి ఒక్కరు ఇంట్లో అలంకారానికి ఎక్కువగా పెడుతూ ఉంటారు నెమలి పింఛాలని. అంటే పూజ చేయటం అంటే ఏంటంటే లక్ష్మీదేవి కావాల్సినటువంటి మూలమంత్రం ఉంటుంది. ఆ లక్ష్మీదేవి ఒక మూలమంత్రాన్ని లేదా లక్ష్మీదేవి ఒక గాయత్రిని చదివి మీరు ఆ ఒక పట్టుపత్రలో పెట్టాలి. అదేవిధంగా మన లక్ష్మీదేవిది కూడా గాయత్రి కూడా చదివేసి చేసి పెట్టుకోవాలి. ఆ 2 కళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఉందంటే వ్యాపారము, ఇల్లు, వాకిలి, ఆఫీస్, ఎవ్రీథింగ్ అంతా కూడా అష్టైశ్వర్యం కురుస్తూ ఉంటుంది. 100% పరమసత్యం. అదే విధానంగా ఈ నెమలి పింఛడం ఉండడం వల్ల కూడా చాలా అంటే ఎక్కువ క్వాంటిటీ ఉండకూడదు. ఏదైనా ఒక్కొక్కటే పెట్టుకోవాలి. ఇంతగా మనం ఇంట్లో పెట్టకూడదు. మీరు సాధారణంగా
ఎక్కడైనా ఒక భూత వ్యాధుని దగ్గర మీరు పోయారంటే ఆ నెమలి పింఛంతో మీరు మంత్రిస్తూ ఉంటారు. అవును గురువుగారు. ఎందుకని? దాంట్లో ఉన్నవంటి నెగెటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తుంది. హుహు. సో, అది మన కంటెదురుగా మనం కనపడుతున్నా మన వాళ్ళు కొని పెట్టుకోరు. హ్మ్. ఇంత దాంట్లో ఉన్నవంటే అద్భుతమైనవంటే ఒక ప్రక్రియ శక్తి. దాంట్లో ఏ మంత్రం పోయే అవసరం లేదు. దాంట్లో ఉన్నవంటే మంత్ర సాధనే అదే. దాంట్లో ఉన్నవంటే మంచి గుణం ఉంది కాబట్టే కృష్ణ పరమాత్ముడు మనకి శిరస్సు పైన పెట్టుకున్నాడు. హ్మ్. వసువే వసుదం దేవం కంససారుణార వదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ పరమాత్ముడు ఈ రకంగా మనకి లోక కళ్యాణార్థం కోసము నేనున్నానని చూపించినటప్పటికి దానిపైన ఆయన కూడా ఉన్నాడు. నెమలిపించ ఉంది. దాంట్లో 2 కళ్ళది ఒకటిను సరస్వతి ఒకటిను ఉంటుంది. అంటే ఆ 2 నెమలి పించాలలో ఒకటి సరస్వతి, ఒకటి లక్ష్మిది లక్ష్మీదేవి. 2 మీకు కనపడతాయి. మీరు ధారాళంగా ఏ పటంలో చూసినా మీకు కనపడుతుంది. సో, ఈ ఒకటి పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో కూడా అదే ఒక పరిణామాలుంటాయి. మంచి వైబ్రేషన్స్ ఉంటుంది. నెమలి పించలు చాలా అద్భుతమైనవంటి ఇదిగా ఉంటుంది. మీరు ఒకసారి అది కురులు విప్పి తాండవమాడుతుంటే 2 కంట్లో నీళ్లు మనకు సరిపోదు. మన చిన్నారి పిల్లలైతే లేచి తాండవమాడతారు. అవును. సో, దానికి వచ్చేవంటి హెయిర్ మనకు తలిగిందంటే పైన ఉన్నవంటి దుష్టగ్రహ శక్తులు కూడా పోతాయి. అంటే ఆ నెమలి పురివిప్పి ఆడేటప్పుడు ఆ గాలి తగలాలంటారా గురువు? తగులితే పైన ఉన్నవంటి దుష్టశక్తి కూడాను పోతుంది. అంతటి మహత్కరమైనవంటి నెమలిపించ. మనకు ఏకాంత సేవలో కూడాను ఏ భగవంతుడికైనా సరే వింజామరణం విసిరిన తర్వాత నెమలిపించతో కూడా విసురుతారు. అవును గురువుగారు. అంటే నెమలి పించాలకి ఇంతటి ఘన చరిత్ర అనేది అవునమ్మా. ఉంది. అవును. అంత అది శక్తి, అద్భుతమైన శక్తులు ఉన్నాయంటారు. చాలా సంతోషం గురువుగారు. నిజంగా నెమలి పించాలంటే అందరికీ మామూలుగా తెలుసు కానీ, అందులో ఉన్న అద్భుతమైన శక్తులు గావచ్చు, లేదంటే మన సాంప్రదాయాలకు సంబంధించి గావచ్చు, లేదంటే శాస్త్రాలలో ఉన్న విధానాలు గావచ్చు, తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. చూసారు గదండీ! నెమలి పించాలకు సంబంధించి ఎన్ని రకాలున్నాయి, వాటిని ఏ విధంగా పూజించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గురువుగారి ద్వారా తెలుసుకున్నారు కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి సందేహాలన్నా కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్తే. నమస్తే.